జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉదారంగా సంక్షేమ పథకాలు అందించారు అన్నది నిజం. అంత కఠినంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలో వాళ్ళేమీ వ్యవహరించలేదు. 66.5 లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఇచ్చుకుంటూనే వచ్చారు. ఎక్కడా గనక కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఈ విభజన ఎక్కడా తీసుకురాలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మామూలుగా అయితే చంద్రబాబు సార్ ఈ ఉచితాలు లేకపోతే ఈ సంక్షేమ పథకాలు దీని మీద తనకేమీ పాజిటివ్ అభిప్రాయం ఉండదు. కానీ బట్ తప్పదు, రాజకీయం అధికారంలో కావాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవి కొన్నైనా అమలు చేయాలి. ఇప్పటి వరకు ఏమీ అన్ని సమర్థవంతంగా ఏది మొదలెట్టలేదు, కానీ ఒక పింఛన్ల పెంపుదల తప్పితే. అండ్ ఆ పింఛన్ పెంచి 3.5 లక్షల వరకు పింఛన్లను తగ్గించేశారు, కోత పెట్టారు అని వైసీపీ విమర్శలు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అండ్ తాజాగా దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ దివ్యాంగుల రీవెరిఫికేషన్ కోసం అని చెప్పి వాళ్ళ ఇళ్ల దగ్గరకు వైద్య బృందాలను పంపించాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకొని దాని అమలుకు సిద్ధపడ్డారు. దివ్యాంగుల పింఛన్ తీసుకుంటారో ఎవరైతే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వైద్య బృందాలు పంపించే ఆ నిర్ణయం, దీని మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అటువంటి వాళ్ళ విషయంలో కాసింత జాలి, దయ చూపించాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించడమే కాకుండా వాళ్ళను అవమానానికి గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని, వాళ్ళ ఇళ్ల దగ్గరకు వైద్య బృందాలు పంపించడం అనేది అమానవీయం అని, కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సిన వాళ్ళు పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళను పట్టించుకునే మాట పక్కన పెట్టి వీలైనంత వరకు ఎలా తగ్గించుకోవాలి అనే చంద్రబాబు సర్కార్ ఆలోచనలు చేస్తూ ఉంది అని, 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీలు ప్రజలను ఇబ్బంది పెట్టాయో ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పని చేయడానికి వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు అని, వైద్య బృందాలతో కలిపి కూటమి పార్టీల వాళ్ళు వెళ్ళి ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి తీసేసే కుట్రకు తెరలేపుతూ ఉన్నారు అని, మేము దీని మీద న్యాయస్థానానికి వెళ్తాం, అవసరమైతే మానవ హక్కుల సంఘానికి కూడా కమిషన్ కనుక ఫిర్యాదు చేస్తామని చెప్పి వైసీపీ ఆ నేత సుధాకర్ బాబు గారు మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కోర్టుకి వెళ్తాం, మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తామని. సరే, ఈ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంలో న్యాయస్థానాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి నేనైతే 100% అనుకుంటలేను. బట్ ఈ సర్కార్ ఏ విధంగా లబ్ధిదారులను కనుక తీసేస్తే ఏ విధంగా వాళ్ళకి అన్యాయం చేస్తుంది, ఏ విధంగా లబ్ధిదారులను తొలగింపు చేస్తూ ఉన్నారు, ఈ అన్ని విషయాల్లో జనాల్లో చర్చకు పెట్టడానికి అయితే ఉపయోగపడతాయి. ఒకటైతే ఫ్యాక్ట్, వీలైనంత వరకు లబ్ధిదారుల లిస్టును తగ్గించుకునేకి చంద్రబాబు సర్కార్ చూస్తూ ఉంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంది. ఇదైతే ఫ్యాక్ట్.